హలో క్యూటీస్, వెల్కమ్ టు మై దివాళీ మినీ వ్లాగ్. సో లేట్ అనమాట. రియలీ వెరీ సారీ లేట్గా అప్లై చేస్తున్నందుకు. సో దివాళీ అయితే ఈ ఆయిల్ పెట్టుకోవడంతో అయితే స్టార్ట్ అయిపోయి అనమాట. సో మంచిగా రెడీ అయ్యేసి సో బయటకు వచ్చి చూసేసరికి చూసారు కదా, అదో అలా వాన పడుతూనే ఉందన్నమాట. కంటిన్యూస్గా నాన్ స్టాప్గా వాన పడుతూనే ఉంది. సరే ఇలా వాన పడుతుంది కదా అని చెప్పి అయితే మన ప్లాన్స్ అయితే అసలు పోస్ట్పోన్ చేసి తగ్గేదే లేదనమాట అని చెప్పేసి సరే ఇంట్లోనే ఉన్నాం కదా, సో వాన తగ్గిన నెక్స్ట్ మినిట్ బయట వెళ్ళిపోదామని చెప్పి నేను మా తమ్ముడు అయితే డిసైడ్ అయిపోయాము. సో చూసారు కదా సడన్ చేంజ్, అంత వాన పడింది, మళ్ళీ అంతే ఎండ కూడా వచ్చిందనమాట. సో అదే అనమాట క్లైమేట్ మ్యాజిక్. సో లోకల్ టెంపుల్స్ చూద్దామని చెప్పి వెళ్ళాము, బట్ అంత టైం అయితే సరిపోలేదు. సో ఫస్ట్ అయితే దగ్గరలో ఉన్న కపిల్ తీర్థంకి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. సో ఇక్కడే వచ్చిందనమాట అసలైన టాస్క్. ఏంటంటే ఆ రోజు మండే అండ్ అట్ ద సేమ్ టైం నరక చతుర్దశి. సో యాక్చువల్గా ఫుల్ రష్ ఉన్నారు. సో మేము బయట నుంచి శివుడిని దర్శనం చేసేసుకొని అండ్ వెంటనే అలిపిరికి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో అక్కడైతే చాలా ప్రశాంతంగా ఉండింది. ఇక్కడున్న జనాలందరూ అక్కడికి షిఫ్ట్ అయ్యారని అర్థమైందనమాట. అక్కడ చూసారా, అక్కడ మొత్తం టెంపుల్ అంతా క్లీన్ చేస్తున్నారు. సో అక్కడ దేవుని బాగా ప్రశాంతంగా దర్శించుకున్నాము. అండ్ ఈవినింగ్ మళ్ళీ వాన అదే వానగా స్టార్ట్ అయ్యింది. ఇంకా పిల్లలు ఏం మాత్రం తగ్గట్లేదు అసలు. వానపాటికి వాన వస్తుంది, వాళ్ళ పాటికి వాళ్ళ క్రాకర్స్. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే మా కార్స్ అన్నీ కూడా మేము బేస్మెంట్లో పెట్టాల్సి వచ్చింది. సో ఇంకా తప్పకుండా చేయాలి కాబట్టి సో బేస్మెంట్లో పెట్టి వరుసగా కార్కి పూజలు అయితే స్టార్ట్ చేసేసామన్నమాట. సో ఆ వానలో పూజ చేయడమే మాకు పెద్ద టాస్క్ అయింది. యాక్చువల్గా లేట్ అయిపోయింది, ఈవినింగే చేయాల్సింది. బట్ మా నాన్న లేట్గా వచ్చారు. బట్ ఎంత లేట్ అయినా కూడా ఆ రోజు కంపల్సరీగా చేయాలి కాబట్టి సో అన్ని కార్స్కి మేమైతే పూజలు అనేది ఫినిష్ చేసేసారనమాట. అండ్ అన్నీ చేసాము. లాస్ట్కి నా బైక్ దగ్గరికి వచ్చేసరికి మర్చిపోయామన్నమాట. సో మళ్ళీ నా బైక్ దగ్గరికి వెళ్ళి అండ్ నా బైక్ కూడా నేనైతే పూజ చేసి స్టార్ట్ చేసేస్తున్నాను. అండ్ ఈవినింగ్ వచ్చేసరికి నేను చూసినట్టయితే అమ్మవారిని బాగా ఇంట్లో అలంకరించుకొని అండ్ అట్ ద సేమ్ టైం ఇంట్లోనే పూజ అయితే చేసేసుకున్నాం అనమాట. చాలా ప్రశాంతంగా అండ్ చాలా పాజిటివిటీ అనిపించింది. సో ఇలాగైతే మా దీపావళి అనేది అయితే జరిగిందనమాట. సో మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మీ దివాళి ఎలా జరిగిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. ఇంకా ఏమాత్రం డిలేస్ అయితే ఉండదు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.